కాశ్మీర్ ఒకప్పుడు త్రివర్ణ పతాకం అంటే వివాదం, జాతీయత అంటే రాజకీయ రచ్చ. కానీ ఇప్పుడు ఒక చిన్న నిర్ణయం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన పని ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమైంది? నిజంగా కాశ్మీర్ మారుతోందా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. కాశ్మీర్ గురించి ఒకప్పుడు వినిపించిన వార్తలు ఇప్పటి వార్తలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆర్టికల్ 370 రద్దు అయిన సమయంలో మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్య బహుశా మీకు గుర్తుండాలి. జమ్మూ కాశ్మీర్ జెండా తిరిగి వచ్చే వరకు త్రివర్ణ పతాకాన్ని తాను తాకను అని చెప్పారు. ఆ మాటలు ఆ సమయంలో పెద్ద వివాదం అయ్యాయి. కాశ్మీర్లో జాతీయతపై ఎంత సున్నితమైన పరిస్థితి ఉందో అది చూపించింది మనకు. ఇప్పుడు తాజా ఘటన చూడండి. ఒక కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేయాల్సి ఉంది, కానీ ఆ రిబ్బన్పై త్రివర్ణ పతాకం ఉంది. కంప్లీట్ ఆ రిబ్బన్ అంతా త్రివర్ణ పతాక రంగులో ఉంది. ఆయన వెంటనే ఏమన్నారు అంటే, ఈ రిబ్బన్ను కట్ చేయలేను, దీనిపై జాతీయ పతాకం ఉన్నది అని చెప్పి రిబ్బన్ను గౌరవంగా తీసి మడతపెట్టి అధికారులకు ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇది నిజమైన గౌరవం అని కూడా అంటున్నారు. కాశ్మీర్ మారుతోంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక చిన్న విషయం మాత్రం కాదు, ఇది ఒక సింబాలిక్ కి మార్పు. ఒకప్పుడు త్రివర్ణంపై వివాదం, జాతీయతపై సందేహం, కానీ ఇప్పుడు పతాకానికి గౌరవం, ప్రోటోకాల్ పాటించడం. ఇది రాజకీయంగా కూడా పెద్ద మెసేజ్. ఇక కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కేంద్రంతో సంబంధాలు చాలా ముఖ్యం. అభివృద్ధి కోసం ఫండ్స్ కూడా అవసరం, సెక్యూరిటీ కూడా కీలకం. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది మనకు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు ఒమర్ అబ్దుల్లా గట్టిగా సమాధానం ఇచ్చారు. జమ్మూకే రావడం కష్టంగా ఉంది మీకు, అలాంటిది కోల్కతా గురించి మాట్లాడుతున్నావా అని కౌంటర్ కూడా ఇచ్చారు. అది కూడా వైరల్ అయింది అప్పట్లో. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది ఒక సంఘటననా లేక పెద్ద మార్పుకు సంకేతమా? నాయకుల ఆలోచనల్లో మార్పు, ప్రజల అభిప్రాయంలో మార్పు, రాజకీయ వ్యూహంలోనూ మార్పు, ఇవన్నీ కలిసి చూస్తే కాశ్మీర్ కొత్త దిశలో వెళ్తుందా అనే సందేహం కంపల్సరీ వస్తుంది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కాశ్మీర్ నిజంగా మారుతోందా? అలాగే ఒమర్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయం సరైందా? కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విశ్లేషణతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.